యాక్చువల్గా ఇక్కడ ముందు వరుసలో చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, చాలామంది మాటలు వినాలి. కానీ వాళ్ళని ఇలా బ్యాక్ టు బ్యాక్ పిలిచేసే కంటే నేనే ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అఫ్కోర్స్ మా కార్తీ గారు, మా కృతి కూడా బ్యూటిఫుల్గా అక్కడ కూర్చున్నారు కాబట్టి డైరెక్ట్గా మాట్లాడదాము. ఐ థింక్ కార్తీ గారు మీతో మాట్లాడే ముందు ఒకసారి ఇక్కడ శైలేష్ గారు కనిపిస్తున్నారు. నాకు ఒక క్వశ్చన్ ఫస్ట్ ఆయన అడగాలనిపిస్తుంది. సో ఫస్ట్లీ హ్యాపీ యానివర్సరీ శైలేష్ గారు. అరే థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మేము కార్తీ గారు ఏసీపీ వీరప్పన్గా వస్తారనుకుంటే ఆయన డిఎస్పీ రామేశ్వరన్గా వస్తున్నారు. ఎందుకు ఇలా జరిగింది? ఫస్ట్ అది ఎక్స్పెక్ట్ చేసాం మేము. యాక్చువల్లీ ఇదే చెప్దాం అనుకున్నా, కొంతమంది ఎన్నిసార్లు యూనిఫామ్ వేసినా కూడా ఫ్రెష్గా ఉంటుంది. అందులో కార్తీ సార్ కూడా ఒకళ్ళు, మనకి ఇక్కడ రవి అన్న ఉన్నారు, రవితేజ అన్న ఇస్ ఆల్సో లైక్ దాట్. ఎన్నిసార్లు యూనిఫామ్ వేసినా వాళ్ళు ఫ్రెష్గా ఉంటుంది చూడడానికి. సో నేను ఇందాక ట్రైలర్ కార్లో వస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తుండే ట్రైలర్. ఐ వాస్ థింకింగ్ అసలు మనకి కంప్లీట్ పోలార్ ఆపోజిట్ ఉంది పోలీస్ క్యారెక్టర్ ఏంటో అనుకున్నా. బట్ సూపర్ సార్, అమేజింగ్. ఓకే, ఈరోజు ఇప్పుడు క్లియర్గా అయింది ఏంటంటే పోలార్ ఆపోజిట్ అన్న విషయం అయితే క్లియర్ అయిపోయింది. యా ఇంతకీ మేము వీరప్పని ఎప్పుడు చూడబోతున్నాం? త్వరలో. ఎవ్రీ టైం నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే ఫస్ట్ అడుగుతున్న మాట, సార్ హిట్ 4 చేస్తున్నారా లేదా అని అడుగుతున్నా. నువ్వే చెప్పు అది మాట. సార్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ సార్. ఐల్ కమ్ టు యూ వెరీ సూన్. నానితో చెప్తా. చెప్పండి. థ్యాంక్ యూ. మిగతా మాటలు మేము స్టేజ్ పైన వింటాం. థ్యాంక్ యూ సో మచ్ శైలేష్ గారు. అండ్ దేవాకట్ట గారిని ఇక్కడ చూడగానే మాలోని ఫ్యాన్స్ బయటకు వస్తూ ఉన్నారు. సార్, వారణాసి సినిమా రిలీజ్ అయ్యే వరకు మిమ్మల్ని ఈ క్వశ్చన్ వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి వారణాసి అప్డేట్ ఏంటి? వారణాసి అప్డేట్ రాజమౌళి గారే ఇవ్వాలండి. నేను ఓన్లీ యాజ్ అ టీమ్ మెంబర్గా ఎక్కువ మాట్లాడకూడదు. మీరు కూడా ఇవ్వచ్చు సార్, చిన్నవి. రాజమౌళి గారు పెద్ద పెద్ద అప్డేట్స్ ఇస్తారు. అంటే నేనేం చెప్పినా మళ్ళీ అదే చెప్పగలను. ఓకే, రాజమౌళి గారు ఎప్పుడు తను ఇంతకుముందు ఇచ్చిన షాక్ని ఎప్పుడు దాటుతుంటారు కదా, అది గ్యారంటీగా దాటుతారు. ఇది ఎన్ని మైల్స్ దూరంగా దాటుతారు అనేది మాత్రమే క్వశ్చన్. సో he will exceed the expectations, but by how far అనేది we have to wait and see. ఎస్, సో ఎక్సైట్మెంట్ మాతో పాటు మీలో కూడా ఈక్వల్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో రాహుల్ రవీంద్రన్ గారు రీసెంట్గానే గర్ల్ ఫ్రెండ్తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. చూశాను సార్ ఇక్కడ రాగానే. అంటే అటు రష్మిక దీక్షిత్ శెట్టి కూడా కాదు, రాహుల్ రవీంద్రన్ గారి ఫేవరెట్ అయిపోయారు అందరూ కూడా. సో ఇప్పుడు కార్తీ గారితో ఒక సినిమా చేయాలంటే ఎలాంటి కథ చేస్తే బాగుంటుందంటారు డైరెక్టర్గా? నేను చాలా సరదాగా చెప్పేవాడిని, కానీ యాక్చువల్లీ ఒకటి ఉందండి. ఒక ప్రొడ్యూసర్తో ఆల్రెడీ డిస్కస్ కూడా చేసాం, ఇంకా ఆయనకి తెలీదు. బట్ మేబీ ఆఫ్టర్ ఒక 1 or 2 years వెళ్తాను ఆయన దగ్గర. సో అది ఇప్పుడు బయట చెప్పలేను కాబట్టి. 1 or 2 years ఓకే. బట్ ఆయన కామిక్ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అండ్ ఆయన యాటిట్యూడ్ చాలా ఇష్టం నాకు. సో ఈ రెండు ఉండాలని అనుకుంటా, కానీ చూద్దాం ఏముంటుందో. ఓకే, కార్తీ గారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 1 or 2 yearsలో ఎలా రాబోతున్నారని అనుకుంటున్నారు? అందరితో పాటు చేయాలి. ఎనీ ఎక్స్పెక్టేషన్? నో, ఆయన అడిగాను కాబట్టి ఎనీ ఎక్స్పెక్టేషన్? మీరు ఏదైనా ఒక అప్డేట్స్ కావాలి మీకు. అవును, అప్డేట్స్ వచ్చింది కదా చాలా. ఇక్కడ నుంచి లాగింది చాలా. ఓకే, మా బేబమ్మ ఇస్ హియర్, బ్యూటిఫుల్ కృతి. సో బేబమ్మ ఇక్కడికి రాగానే తెలుగుతో ఎలా ఇంప్రెస్ చేశారో అక్కడ కూడా తమిళ్తో అలా ఇంప్రెస్ చేస్తున్నారు మాకు తెలిసింది. ఐ థింక్ దిస్ ఇస్ యువర్ స్ట్రైట్ తమిళ్ డెబ్యూ ఫిల్మ్ కదా. ఐ థింక్ దిస్ ఇస్ గోన్ బి వెరీ వెరీ స్పెషల్ టు యూ. సో ఎస్, తమిళ్లో ఏమన్నా మాట్లాడదామా? ఎందుకండి ఇప్పుడు పర్లేదు, కార్తీ గారు ఎలాగో తెలుగులోనే మాట్లాడతారు, మా తెలుగు ఆయన కాబట్టి. తెలుగు అమ్మాయే, కానీ ఈరోజు ఫర్ ఏ చేంజ్ మీ తమిళ్ని మేము టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సందీప్ కిషన్ గారు ఉన్నారు కదా, కాస్త కాన్వర్సేషన్ చేయొచ్చు కదా తమిళ్లో. మీరు తమిళ్ చాలా తప్పుగా బాగా మాడుతున్నారండి, అలాగే కంటిన్యూ చేయండి. అందుకే మీకు ఇచ్చా, నేను బుక్ అవ్వకూడదనే మీకు ఇచ్చాను ఇంకా. సో ఓ పని చేద్దాం, ఈ సినిమాలో మీరు స్పిరిట్ రీడర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు కాబట్టి ఇది మీడియం స్పిరిట్ రీడర్ని మీడియం. ఓకే, సో ఇక్కడ ఒకసారి సందీప్ కిషన్ గారు పక్కనే ఉన్నారు కదా, కొంచెం అలా ఆయన చేతులు పట్టుకుని ఒకసారి వాట్స్ గోయింగ్ ఇన్ హిస్ హెడ్, యూ స్పిరిట్ రీడర్ ఒకసారి ట్రై చేయండి, ఏమైనా వస్తుందేమో, ఆయన మైండ్లో ఏం రన్ అవుతుందో తెలుసుకుందామా? కాదు, అది సినిమాలో మాత్రమే. ట్రై చేయొచ్చుగా, యాక్టింగ్ కదా అండి. కరెక్టే, ప్రాక్టీస్ చేయి. కార్తీక్ గారు నేను చెప్తా, మీరు ట్రై చేస్తారా? ఎస్, సి
త్వరలో పెళ్ళి అయిపోతుంది. అది సో కార్తీక్ గారు ప్రాక్టీస్ సెషన్ అయిపోయింది కాబట్టి ఒకసారి శైలేష్ గారి స్పిరిట్ రీడింగ్ ఐ మీన్ మైండ్ రీడింగ్ చేద్దాం. ఐ థింక్ కార్తీక్ గారు చేస్తేనే బాగుంటుంది. కార్తీక్ గారు ఈ క్యారెక్టర్లోకి మీరే పరకాయ ప్రవేశం చేసి మా శైలేష్ గారి మైండ్లో ఏం రన్ అవుతుండొచ్చు నేను చెప్తాను. నా దగ్గర స్క్రిప్ట్ అడిగే ముందు నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అని అడుగుతున్నాను. అడిగేలోపు ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా? ఓకే, సో కార్తీక్ గారు ఈ సినిమా అన్నగారు వస్తారు అనే టైటిల్ దగ్గర నుంచి ప్రతి ఎలిమెంట్లోనూ మాకు అన్నగారు ఎన్టీ రామారావు గారు కనిపిస్తూ ఉన్నారు, వినిపిస్తూ ఉన్నారు. ప్రతి తెలుగు గడపకి ప్రతి తెలుగు గుండెకి ఆయన ఎంతో చేరువ. సో అటువంటి ఎన్టీఆర్ గారికి సంబంధించిన సెలబ్రేషన్ ఇవాళ ఈవెంట్లో ఎంతైనా జరగాల్సిందే కాబట్టి ఒక్కసారి ఆయన పాట ఏదైనా మీరు పాడితే బాగుంటుందని మా ఫీలింగ్. ఎందుకంటే వి నో దట్ యు ఆర్ ఏ వెరీ వెరీ గుడ్ సింగర్ కాబట్టి సింపుల్ సాంగ్స్. ఆయన సాంగ్ పాడడం చాలా కష్టం అండి. రాబోయి చందమామ దట్ ఈస్ దేర్ ఇన్. మీరు పాడండి, నేను లిప్ సింగ్ ఇస్తాను, డబ్ స్మాష్ చేస్తాను. సార్ ఈవెంట్ మీరు వాయిస్ నాకు సరిపోదు, పర్లేదు, మీరు అడ్జస్ట్ చేసుకుంటాం. మంచి రీల్ అవుతుంది. మీరు పాడండి, నేను లిప్ ఇస్తాను. సార్ ఈవెంట్ కొనసాగాలి సార్, ఇక్కడ ఆగిపోతే బాగోదు సార్. ఎంతమందికి పాడాలనుకుంటున్నారు కార్తీక్ గారు? సపోర్ట్ కార్తీక్ గారు. రాబోయి చందమామ యు వాంట్ లిరిక్స్? ఫోన్ ట్యూన్ కూడా నాకు తెలియదండి. మన ఓకే, మీకోసం మేము లిరిక్స్ కూడా రెడీ చేసాం. రెండు లైన్స్. రావోయి చందమామ మా వెంటగాద వినుమా, రావోయి చందమామ. సూపర్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇదే ఫ్లోలో ఒక చిన్న డైలాగ్ కూడా చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద డైలాగ్ ప్లీజ్? డైలాగ్. ఒక్క నిమిషం కార్తీక్ గారు, నాకేం సంబంధం లేదు. మళ్ళీ స్క్రీన్ లో అన్నగారు చూడడానికి అంత బాగుంది. అవును ట్రై చేస్తారా? ట్రై చేద్దామా? దండం పెడతారు. ఆచార్య దేవ ఏమంటివి ఇది విపరీతం. చెప్పండి. ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, మీరు ఎవరైనా ఒకసారి చెప్తే నాది చూసి నేను చెప్తాను. ఎనీబడి? ఎస్, కమ్ ఆన్, దట్స్ ద స్పిరిట్. நான் சொல்லமா வேணாமா? చెప్దామా? స్లోవా சொல்றேன், ஃபாலோ பண்ணுங்க. அப்படியா? ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమున సూత సుతుని కిందు నిలువ అర్హత లేనందువా. ఎంత మాట! ఫుల్ డైలాగ్ మీరే చెప్పేసేయండి. జాతి నెపమున సూత సుతున కిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయేనందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వత్పితామగుడు కురుకుల వృధుడైన ఈ శాంతనువుడు శివసముద్రుల భార్యకు గంగాగర్భమున జనించలేదా? మది ఇతనిదే కులము. నాతో చెప్పొచ్చువేమయ్యా, మన వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశియగు ఈ ఊర్వశీ పుత్రుడు కాదా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చాండాలంగనందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచేగు మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పెను పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడిని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? క్షేత్ర బీజ ప్రాధాన్యములతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదం ఎందులకు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. ఓ మై గాడ్. ఎప్పుడు నేర్చుకున్నావు ఇది ఎప్పుడు నేర్చుకున్నావు? ఇప్పుడు నేను చెప్పాలా? అమ్మా సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. సూపర్ అమ్మా. సో నేను స్పీచ్లెస్ అయిపోయాను అంత డైలాగ్ విన్న తర్వాత. కానీ ఇప్పుడు ఆఫ్ కోర్స్ లేదు సార్, అంటే ప్రాంప్టింగ్ ఇద్దాం అనుకున్నాం యాక్చువల్గా ఆచార్య దేవ అని. సరే ఇంకా మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టాం. కేవలం మాకు అన్నగారు వస్తారు సినిమాలో డైలాగ్ చెప్తే చాలు. యా. ఇంత రాత్రిలో పొట్టి పొట్లు వేసుకుని ఎదుగుతున్నావేంటి? నాకు బానే ఉంది. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐ లైక్ ఇట్. చాలా రియాక్షన్ డైలాగ్ అయితే అబ్బా ఎంత పెద్ద డైలాగో. అంటే సినిమాలో కూడా క్యారెక్టర్ అలానే ఉంటుంది Okay. కాబట్టి Yes. చాలా కూల్గా. అది ఇది ఫ్యాన్స్ డిమాండ్, ఇది మాకు సంబంధం లేదు. ప్లీజ్ వద్దు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒక్క 2 lines. You sing very well, we know.